ఒడిశా నుంచి ఆంధ్రకు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా పిత్తతోలి గ్రామస్తులు అడ్డుకున్నారు. బొలెరో వాహనాల్లో ఆవులను తరలిస్తున్నారని తెలుసుకుని పిత్తతోలి గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం సమీపంలో అడ్డుకున్నారు. 3 వాహనాల్లో 2 అతివేగంతో తప్పించుకొని వెళ్లిపోయాయి. గ్రామస్తులు ఒక వాహనాన్ని పట్టుకుని ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇచ్చాపురానికి చెందిన అబ్దుల్ ఈ చీకటి దందాకు పాల్పడుతున్నారని పిత్తతోలి గ్రామస్తులు తెలిపారు. హిందువులు దేవతగా కొలిచే గోమాతను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రక్కుల్లో ఆవుల్ని నింపుకొని వెళ్ళడం అనేది జరుగుతుంటే మాకు ఫోన్ చేయడంతో మేము వెంటనే బయలుదేరడం అనేది జరిగింది. బయలుదేరేటప్పటికి ఆల్రెడీ 2 ట్రక్కులు మాకు ఓవర్టేక్ చేసి మాకు గుద్దించడానికి చూసి రైల్వే గేట్ క్రాస్ అయిపోయింది. దిగుపొండి నుండి ఇచ్చాపురం సైడ్ వెళ్తుండగా ఒక ట్రక్ అనేది పురుషోత్తపురం గేట్ ముందర ఒక మట్టి రోడ్ అనేది ఉంది. అటువైపు తిప్పి పారిపోవడానికి చూస్తే మేము వెళ్ళి అడ్డగించి ఆపినందుకు డ్రైవర్ ట్రక్ వదిలి చాబి తీసుకుని డ్రైవర్ పారిపోయారు. ఆవులు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి. 18 ఆవులు, 2 ఆవులు అనేది చనిపోవడం అనేది జరిగింది.